హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి తెలుసుంటే ఆల్రెడీ కామెంట్స్లో షేర్ చేయండి. కాకినాడకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు. కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ చాలా శుభవార్త. ఆల్రెడీ తెచ్చేశారు. జూన్ 2021లో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. క్రౌన్ ఎల్ఎన్జీ అని చెప్పి మనం యుఎస్ నుంచి గ్యాస్ని కొంటున్నాం. ఆల్మోస్ట్ 2,50,000 టన్ కాంక్రీట్ ఒకటి అక్కడ ఆల్రెడీ ఆ షిప్లో ప్లేస్ చేయడం దొరుకుతుంది. దాని ఏంటంటే గ్రావిటీ బేస్డ్ స్ట్రక్చర్ అనమాట. సో దీని అడ్వాంటేజ్ ప్రాబబ్లీ ఏంటంటే మ్యాక్సిమంగా మనం ప్రొడక్షన్ ఏది ఆపక్కర్లేదు. ఈ ప్రొడక్షన్ 365 డేస్ ఆపకుండా ఏ కంట్రీకి ఏది కావాలన్నా మనం సప్లై చేస్తూ ఉండొచ్చు ఆ పోర్ట్లోంచి, ఆ షిప్లోంచి. సో 1.5 మీటర్ అలలు వచ్చినప్పుడు జనరల్లీ మన వర్క్ ఆగిపోతుంది. సో వర్క్ ఆగకుండా ఏదైనా హరికేన్స్ ఇండియాలో తక్కువే, బట్ పెద్ద పెద్ద తుఫాన్స్ వచ్చినా వాటి వచ్చినా సరే ఈ షిప్ అనేది ఈ కాంక్రీట్ జీబీఎస్ స్ట్రక్చర్, గ్రావిటీ బేస్డ్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఆ మిడిల్లో సీ బెడ్లో ఏర్పడి దానిపైన ప్లాంట్ ఉంటుంది. సో 250,000 టన్స్ లిక్విడ్ గ్యాస్ దాంట్లో స్టోర్ చేసి ఎనర్జీని ఆల్రెడీ మనం కొని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎనర్జీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా మనకి యూత్ ఎక్కువ మంది వస్తారు. ఆ యూత్కి జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలి. దానివల్ల స్కిల్కి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఇమ్మీడియట్గా 4,000 to 5,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ అక్కడ ఉద్యోగాలు వచ్చినట్టే లెక్క ఆ యొక్క కన్స్ట్రక్షన్తో. సో ఎటువంటి దుస్థితి వచ్చినా సరే ప్రొడక్షన్ ఆగదు. 365 డేస్ రన్ అవుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ వైజ్ ఉంటుంది. సో దాని ద్వారా మనం $5 trillion ఎకానమీ ఈ 2025 to 29 మధ్యలో రైజ్ చేయాలని చెప్పి మోడీ ప్లాన్. దీన్ని CEO వచ్చేసి స్వప్నిల్ కటారియా అని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. మనకి ఏంటంటే కాకినాడలో పెట్టాలని. యాక్చువల్లీ ఇది వచ్చేసి నార్వేయన్ ప్రాజెక్ట్. ఇది స్కాట్లాండ్లో ఉంది, మెక్సికోలో ఉంది. అంత లార్జెస్ట్ హబ్ వచ్చేసి ఇప్పుడు కాకినాడలో ఉంది. సో ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండ్ మోడీ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తను ఏం చేయాలో. నెక్స్ట్ మన దేశానికి, మన యూత్కి ఉద్యోగ అవకాశాలు, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ సంపాదించే దుస్థితులన్నీ తీసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి ఒక బ్రాండ్ వేసి మనం పంపించకుండా భారతదేశాన్ని సమూలంగా నష్టపరిచే కార్యక్రమాలు ఆపేసి శ్రేయస్సు కలిగే ఆపర్చునిటీస్ అన్నిటినీ క్యాపిటలైజ్ చేసుకుని ప్రతి కంట్రీతో స్నేహభావం పెట్టుకుని ఆయన ముందర రావడం జరిగింది. కాకపోతే మనకి ఏంటంటే ఈ గ్యాస్ అనేది మనం ప్రజెంట్ ఆయిల్ వచ్చేసి మనం ఇరాన్ నుంచి కొనొద్దని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దెబ్బలాడుతుంది. ఇజ్రాయెల్ సపోర్ట్ అమెరికా కాబట్టి ఇరాన్ చేతులు విరిచేయాలి. దానికి ఆయిల్ మెయిన్ ప్రథమ సంపుటి కాబట్టి దాని ద్వారా వాళ్ళు బతుకుతారు కాబట్టి అక్కడి నుంచి మనం కొనడం మానేసాం. మీరు గ్రాఫ్ తీసుకుంటే మనకి 4 years బ్యాక్ $23 billion పెట్టి మనం ఆయిల్ అక్కడి నుంచి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అది నెగ్లిజిబుల్, జీరో అయిపోయింది. సో అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు రష్యాకు ఆర్డర్స్ ఇవ్వడం మొదలెడుతున్నాయి. పైగా రష్యా దగ్గర అంత స్టాక్ లేకపోయినా మనం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి రష్యా ప్రజెంట్ ఆయిల్ బిజినెస్ మనకి సప్లై చేయడంలో, వాటిల్ చేయడంలో మనకి ఉపయోగపడుతుంది. అదొక 1 point. అండ్ ఇరాన్ దగ్గర కొనేది ఒకే ఒక కంట్రీ, మన శత్రు దేశం చైనా. ఏంటంటే సూపర్ పవర్ కంట్రీ అయిపోవాలి. అమెరికా ఎడ్డవంటే తెడ్డవంటూ ఉంటుంది. సో అమెరికాని కొట్టాలి కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు కొనుగోలుతనం మాత్రం ఇరాన్ దగ్గర ఆపలేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ గ్యాస్ ఎకానమీ అన్నది మనం రైజ్ చేయాలి కాబట్టి, గ్యాస్ అనేది ఎనర్జీ కాబట్టి కంప్లీట్ కార్బన్ క్యాప్చర్ చేసేసి కార్బన్ ఒక్క మిల్లీ ఇది కూడా బయటికి రాకుండా క్లీన్గా ఉంచుదామని చెప్పి మన మోడీ గారు అత్యద్భుతమైన ప్లాన్. దానికి స్వప్నియా కటారియా గారు కోఆపరేట్ చేస్తూ ఈ హబ్ మాత్రం కాకినాడలో పెట్టాలి. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్లో చాలా ప్లేస్ ఉంది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఒక 4 ఇండస్ట్రీస్ ఏకమైతే కనుక ఇయర్లీ ప్రొజెక్షన్ వచ్చేసి 7.2 million tons ఎనర్జీ మనం సేవ్ చేసుకుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్కి మనుషులు కావాల్సి వస్తుంది. 10 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ. గుడ్ డే. ఇంకేమైనా ఉంటే కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. బాయ్.